తులారాశి వారు మీ జీవితం మారే 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కనిపిస్తుంది. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోను గనక మీరు చూడగలిగినట్లయితే మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట. నిజంగా ఆ దైవానుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంటపడింది. అలాగే మీ జీవితం మారబోయేటటువంటి 5 రోజుల ముందు ఈ వీడియో మీ కంటపడి తర్వాత నుంచి చూడండి. అదృష్టం అనేది మీకు ఏ రకంగా వస్తుందో అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినటం ద్వారాగా విలువైనటువంటి సమాచారం మీ యొక్క అంటే ఎదుగుదలను అదృష్టానికి దగ్గరగా ఉండేటటువంటి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా అంటే కొన్ని చేయాల్సినటువంటి పరిహారాలు కావచ్చు, అడ్డంకులను తొలగించుకోవటం కావచ్చు, నరదృష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాటన్నింటి నుంచి బయటపడటం కావచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఈ వీడియో ద్వారాగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం జాతకపరంగా చూసినట్లయితే వీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ జీవితంలోనికి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుంది. ఈ శక్తి అంటే వైకుంఠంలోనో లేదా కైలాసంలోనో ఉండేటటువంటి రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకారమైన మహత్తర శక్తి, ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి. ఇది మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు స్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. అంటే మీ యొక్క జీవితంలోనికి ఒక అదృష్ట శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించటానికి సిద్ధంగా ఉందనటానికి ఇది ఒక స్పష్టమైనటువంటి గుర్తు. ఈ విశ్వమే మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఖచ్చితమైనటువంటి పరిహారం చూపించబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువు గారికి. గురువు గారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క అన్ని రకాల సమస్యలకు గురువు గారి ద్వారాగా ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందించబడుతుంది. కాబట్టి గురువు గారికి ఈ నెంబర్ కాల్ చేయండి. ఇక తులారాశి వారు మీ జీవితంలోనికి ఏంటంటే ఒక అదృష్ట శక్తి, ఒక మహత్తర చైతన్యం అనేది ప్రవేశించటానికి సిద్ధంగా ఉంది అనటానికి ఇది ఒక స్పష్టమైనటువంటి గుర్తు. ఈ విశ్వం ఏంటంటే మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు. ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. ఎందుకంటే మన చుట్టూత మన అనేటటువంటి మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ మనుషుల్లో ఎవ్వరూ కూడా మన యొక్క బాధను అర్థం చేసుకోలేరు. కాబట్టి అలా అర్థం చేసుకోవట్లేదని మీలో మీరే ఎంతగానో కుమిలిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వము, ఈ అనంతమైనటువంటి ప్రకృతి మీకు ప్రేమతో జవాబు ఇస్తుంది. మీ యొక్క బాధను విని, మీ యొక్క కన్నీటిని చూసి, మీ యొక్క ఓపికను పరీక్షించి ఇక మీకు అదృష్టం అనేది మీ వంతు వచ్చింది, మీకు మేము సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆ భగవంతుడే మీకు ఈ సంకేతాలను పంపటం అనేది జరుగుతుంది. ఈ సంకేతాలు మీ యొక్క విశ్వాన్ని పరీక్షించటానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయటానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయటానికి పంపేటటువంటి గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవటానికి విశ్వం పంపించేటటువంటి ఈ 5 అద్భుతమైనటువంటి సంకేతాలను మీరు రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో తెలుసుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో మీరు ఈ సంకేతాలను గమనించండి. అలాగే మీ యొక్క మనసును, మీ యొక్క ఆత్మను తెరిచి ఉంచండి. తులారాశి వారిని ముందుగా మనం చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి. వీరి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే వీరి యొక్క రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ తులారాశి
వారు ఏంటంటే అలంకార ప్రియులు అని చెప్పేసేసి మనకు జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. అంటే ఎక్కువగా అద్దం ముందుకు వెళితే అలంకరణ చేసుకోవటానికి గంటల గంటల సమయాన్ని చాలా ఇంట్రెస్ట్‌గా ఈ తులారాశి వారు కేటాయిస్తారనమాట. తులారాశిలో జన్మించినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా మాసిపోదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే తులము అంటే మనకు త్రాచు. అలాగే మనకి ఆ యొక్క సింబల్‌లోనే మనకు ఆ యొక్క గుర్తులోనే మనకు తెలుస్తుందనమాట. ఉద్యోగాలు చేయటం కన్నా కూడా సొంతంగా వ్యాపారాలు చేసుకోవటానికే ఇష్టపడుతూ ఉంటారనమాట. ఒకరి కింద బ్రతకటం ఈ తులారాశి వారికి ఏమాత్రం కూడా నచ్చని విషయము. కాబట్టి వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరికి వ్యాపారంలో కూడా కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కష్టానికి తగ్గ కలుసుబాటు ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా ఉండటం అంటే వీరికి చాలా ఇష్టము. స్నేహం కోసము కొంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా సరే వెనకాడరని చెప్పుకోవచ్చు. అలాగే వీరి ముందు ఎవరైనా కాస్త ఇబ్బందుల్లో ఉంటే వీరికి చేతనైనటువంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జాలి మనస్తత్వం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రేమ వివాహాలు చేసుకోరండి. ఎక్కువ శాతం పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలే చేసుకుంటారు. తక్కువగా ప్రేమ వివాహాలు అనేవి చేసుకోవటం అనేది వీరికి ఈ రాశిలో ఉంటుంది. అంటే వీరి యొక్క స్పీడుని చూసి వీరి యొక్క చురుకుదనాన్ని చూసి అనుకుంటారు గబక్కన. అంటే మంచి మనకి ఈ రోజులకు తగ్గట్టుగా ఏ రోజులకు తగ్గట్లుగా వాళ్ళు ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటారనమాట. అలా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా లవ్ చేస్తారు, ప్రేమ వివాహాలు చేసుకుంటారని పెద్దవాళ్ళు అనుకుంటారు. కానీ అలా జరగదు. పెద్దలకు గౌరవం ఇస్తారు. పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలే చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే చేసుకున్నటువంటి వారిని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మేము వేరు కాదు. వాళ్ళు మేము ఒకటే అని చెప్పేసేసి నమ్ముతూ ఉంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి శుక్రగ్రహం ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. తులారాశి వారికి ఏంటంటే తెలుపు రంగు, అలాగే నీలి రంగు ఇవి బాగా కలిసి వస్తూ ఉంటాయన్నమాట. వీరేంటంటే ఎక్కువగా నలుపు రంగును కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ నలుపు రంగు కన్నా కూడా మీరు నీలి రంగును ఎక్కువగా ఉపయోగించటం వలన మీకు కలుసుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు చేతి రుమాలను జేబులో ఉంచుకోవటము, ఇలా ఈ రంగులో ఉండే వాటిని వాడటం అనేది మంచిది. అలాగే వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే వీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా మేధావులు అని చెప్పేసేసి ఎదుటివారికి ఆటోమేటిక్గా అర్థమైపోతుందన్నమాట. ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు కాబట్టి. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీళ్ళు చాలా మేధావులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు సిద్ధంగా ఉన్నారా? అయితే నీ చిరకాలిక కోరిక ఏదైతే ఉందో అది నెరవేరటానికి ముందు విశ్వం నీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. అందులో మొదటి సంకేతము అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటము. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలు పెట్టినప్పుడు, లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఏంటంటే మీ చుట్టూ అడ్డంకులు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టినటువంటి పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్నటువంటి మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏంటంటే సంబంధాల పరంగా అంతా కూడా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘటనలన్నీ కూడా చూసి చాలామంది ఏంటంటే భయపడి నేనేదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, వెనక్కి లాగేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైతే ఇది కాదు, ఇది శిక్ష కాదు, మీ దారి సరిపోయిందని, మీరు సరైనటువంటి లక్ష్యం వైపు వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైనటువంటి సంకేతము. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష అన్నమాట. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దానికి సాన పెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పుల్లో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న
అనుకున్నటువంటి గొప్ప లక్ష్యాలను అందుకోవటానికి మీరు తగిన వారైనా, అంతటి శక్తి మీకు ఉందా అని చెప్పేసేసి విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకొని మీరు ధైర్యంగా నిలబడితే గనక విశ్వంతో అంటే మీరు పోటీగా కనుక వెళ్ళగలిగినట్లయితే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు, వీళ్ళు తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు, ఇక వీరు కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వమే నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి, అది మీ విజయం దగ్గరలో ఉందనటానికి గుర్తుగా భావించి చక్కగా మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం వచ్చేటప్పటికి ఏంటి అనంటే పాత సంబంధాలు, పాత అలవాట్లు దూరం కావటము. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఉజ్వలమైనటువంటి అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ఏదైతే ఉందో అది ముగిసిపోవాలి. ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరం అయిపోతూ ఉంటారు. అయినా సరే మీరేంటంటే ధైర్యంగా నిలబడగలగాలి. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గడిచిపోయినటువంటి క్షణం ఏదైతే ఉందో అది ఇక మనకు సంబంధం లేదు. అంటే అది ఇక ఆ గడిచిపోయినటువంటి క్షణము ఇక అది అయిపోయింది. ఇక దాని గురించి ఎంత బాధపడ్డా, ఎంత ఆలోచించినా కూడా వేస్ట్, అది తిరిగి రాదు. అలాగే భవిష్యత్తులో అంటే మరుక్షణం ఉంటుంది కదా, అది కూడా మనకు సంబంధం లేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి భవిష్యత్తు గురించి కూడా మనకు అనవసరం. గతం గడిచిపోయిన క్షణము మరణంతో సమానము, వచ్చే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అది మనకు సంబంధం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి క్షణాన్ని మీరు ఆస్వాదిస్తూ గడపగలగాలన్నమాట. అంటే ప్రస్తుతం గడిపే ప్రతి క్షణాన్ని, ప్రతి శ్వాసను కూడా ప్రశాంతంగా తీసుకోగలగాలి, ప్రశాంతంగా గడపగలగాలి. అదే నిజమైనటువంటి అదృష్టం అన్నమాట. ఇలా ప్రాణానికి ప్రాణం అనుకున్నటువంటి స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడేటటువంటి బంధువులు, గాఢంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఇప్పుడు మీకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో చాలా మార్పులు రావచ్చు, పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. అసలు నేనేం తప్పు చేశాను, నన్నెందుకు ఇలా అందరూ వదిలేస్తూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసేసి నలిగిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు, ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుదలగా ఉన్నటువంటి బంధాలను విశ్వం శుభ్రం చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోనికి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నటువంటి బాధలు, పాత భయాలకు చోటు అనేది ఉండకూడదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగించేస్తుంది. ఒక చెట్టు ఉంటుంది, దానికి కొత్త ఆకులు రావాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొంత మంచి వ్యక్తులు రావాలంటే పాత సరిపోని సంబంధాలు దూరం అవ్వాల్సిందే. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగటానికే అని, మీరు చక్కగా ఒక కొత్త దారిని ఇవ్వటానికే అని బలంగా నమ్మండి. ఇది రెండవ సంకేతం. ఇక మూడవ సంకేతం ఏంటి అంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటము, వినిపించటము. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంటుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైనటువంటి సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు గడియారం చూసినటువంటి ప్రతిసారి కూడా 11:11 లేదా 22:22, 33:33 వంటి సమయాలు కనిపించటము, లేదా కార్ల నెంబర్ల ప్లేట్లపై 444 అని కానీ, 777 అని కానీ, 888 అని కానీ ఇలాంటి అదృష్ట సంఖ్యలు తరచుగా కనిపించటము. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏదైనా ఒక మంచి వాక్యము మీకు సమాధానంలాగా అనిపించటము, అంటే ఆ దేవుడే మీకు ఆ యొక్క సమస్యకు పరిష్కారం చెప్పినట్లుగా ఎవరో ఒక మాట రూపంలో కానీ, లేకపోతే ఏదైనా మీకు ఒక వినికిడి రూపంలో కానీ అలాంటి సమాధానాలు దొరకటము, ఇలా పదే పదే మీకు యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాము, నీ వెంటే ఉన్నాము, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతుంది. మీ యొక్క అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్నటువంటి అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే
ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పటానికి ఇదే నిదర్శనము. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గురించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగటానికి రంగం సిద్ధమైంది. ఇక 4వ సంకేతం ఏమిటి అనంటే తీవ్రమైనటువంటి అలసట, శూన్యంగా అనిపించటము, కొంచెం ఇబ్బంది, అసౌకర్యంగా. ఇది వినటానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి సంకేతం అండి. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరము, మనసు రెండూ కూడా చాలా అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలిపోయినటువంటి భావన, ఒక రకమైనటువంటి శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యము ఒక ముఖ్యమైనటువంటి సంకేతము. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అలసిపోయింది, నేను చేయగలిగినంత చేశాను, ఇక్కడి నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని మీరు ఆ విశ్వానికి అంటే ఆ దైవానికి చెప్పుకొని ఇక మీరు సైలెంట్ అయిపోవటం అన్నమాట. ఇది మీ గుర్తు. మీకోసం చేయగలిగిందంతా చేసేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోనికి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చు అయిపోయి కొత్త శక్తి మీ లోపలికి ప్రవేశించటానికి మీ శరీరము, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటిలో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటికి అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తనం జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటము. ఇది 4వ సంకేతం. ఇక 5వ సంకేతం ఏంటి అంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతము. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపల నుండి ఒక గట్టి నమ్మకం అనేది కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంతో నిరాశగా అనిపించినా సరే మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతంతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపల నుండి ఒక బలమైనటువంటి భావన, ఒక ధైర్యము వస్తాయి. మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు మిమ్మల్ని చూసి నువ్వెలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోతారు. మీరు పడ్డ కష్టాలకు, బాధలకు ఒక పరిష్కారం దొరికిపోయింది అని చెప్పేసి మీ ఆత్మకు తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని మీకు ప్రశాంతత ఈ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు, చాలు, ఇక విశ్రాంతి తీసుకో అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి కూడా ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీకు కనీసం ఏదైనా 2-3 సంకేతాలు ఇప్పటికే అనుభవించినటువంటి అనుభవం ఉంటుంది. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినది ఏంటంటే 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజు కనీసం ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. మీతో మీరు మాట్లాడుకోండి, మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్ళకు కనిపించని దాన్ని హృదయంతో చూడగలగటమే నిజమైనటువంటి విశ్వాసము. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతుంది. అందుకే ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండగలిగావు. ఇక నీ యొక్క జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెబుతుంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. అలాగే ఈ తులారాశి వారికి ఏంటంటే మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన వల్ల మీకు దక్కటం కావచ్చు. ఇలా స్త్రీల విషయంలో కానివ్వండి, లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతున్నారు.
కనిపిస్తున్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన వల్ల ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా కాలంగా మీరు అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు ఏంటంటే చక్కగా మీ యొక్క జీవిత యొక్క భాగస్వామి వల్ల ఆ ఫలితాలన్నీ కూడా సక్రమంగా ఫలించే అవకాశం అనేది ఈ తులారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి చాలా ఘనంగా మీరు ఉన్న అతి పెద్ద కోరికను తీర్చుకోబోతున్నారు, అతి పెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు. కానీ ఒక చిన్న నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరేంటంటే మధ్యవర్తిగా ఎవ్వరికీ ఉండవద్దు. అంటే మధ్యవర్తిగా ఉంటే మాత్రం ఎవరికైనా మేమున్నాము అడ్డము అని చెప్పేసేసి ఏదన్నా షూరిటీ సంతకాలు పెట్టడం కావచ్చు, ఇలాంటివి ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవల్లోకి వెళ్ళటం వల్ల కావచ్చు, ఇలా హామీగా ఉండటము, ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయవద్దు. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీకు ఉపశమనం కలిగే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆరోగ్యం మీద మీరు కూడా దృష్టి ఉంచారు, మీరు ప్రశాంతంగా ఉంటారనమాట. మీరేంటంటే ఒత్తిడికి కాస్తంత దూరంగా ఉండండి. అంటే పనులు అనేవి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయండి. కాకపోతే పని ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం మీద దృష్టి అనేది కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా గతం వదిలేసేయండి, గడిచిపోయింది, అది తిరిగి రానిది. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. మనకి ఉన్నదల్లా ఏంటంటే ప్రస్తుతం మనం గడిపేటటువంటి క్షణం మాత్రమే. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించండి, ప్రతి క్షణాన్ని ప్రశాంతంగా గడపండి, ప్రతి క్షణంలో జీవించండి. ఇది మాత్రమే నిజం. ప్రతి క్షణము ప్రతి శ్వాసను ప్రశాంతంగా తీసుకోండి, ఇది మాత్రం నిజం. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులు ఇలా. మీకేంటంటే తులారాశి వారికి మీ జీవితం మారబోయే 5 రోజుల ముందైతే మాత్రం ఈ సంకేతాలు కనిపిస్తాయి. కాబట్టి తులారాశి వారు ఇంత విలువైన సమాచారము ఆ దైవానుగ్రహం వల్లే మీకు తెలిసింది. కాబట్టి దైవం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వల్ల మాకు కూడా కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది వినలేరు. కాబట్టి చక్కగా ఈ యొక్క సంకేతాలన్నీ కూడా మీ జీవితంలో జరిగాయా లేదా అనేది కూడా మీరు కామెంట్ అనేది చేయొచ్చు అనమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు. ఓం నమః శివాయ.